పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమి ప్రభుత్వానికి అసలు రాకూడన కష్టం వచ్చిందబ్బా. అయినా చంద్రబాబు నాయుడు గారికి ఇట్టగా ఫేక్ గా భూములు అసైన్ చేయడం, మళ్ళీ తిరిగి వాటిని కోర్టులో వేసి గవర్నమెంట్ లాక్కోవడం కామన్. ఎందుకంటే హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అది మొన్నటి వరకు జింకలు చనిపోయినాయి తెలుసు కదా. హైదరాబాద్ యూనివర్సిటీ భూములు కూడా బిల్లీరావుకి ఇలాగే దారదత్తంగా రాసి పెట్టాడు. 50 రూపాయలకి 5 రూపాయలకు మొత్తం రాసి ఇచ్చేసాడు. వాళ్ళేమో లాక్కోక పిక్కోలేక హైకోర్టులో వేసుకుని చివరికి కోర్టులో ఆ స్థలాన్ని గెలుచుకుని రేవంత్ రెడ్డి వస్తేనేమో ఆ భూములు మాయని పాపం హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు రివర్స్ తిరిగారు. నిజంగానే అక్కడ జింకలై ఉన్నాయి అనుకోండి. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి. మనం వైజాగ్ లో భూముల్ని అసలు అమ్మి పండుకు వైజాగ్ ఫర్ సేల్, విశాఖపట్నం ఫర్ సేల్. వాడికి ఎంత కావాలి? నీ కంపెనీ పెట్టిన 2 రోజులు అయితే ఎకరం. నీ కంపెనీ పెట్టి 2 నెలలు అయితే 60 ఎకరాలు వెనకలుదాం. మరి మీకు నా కంపెనీ పెట్టి 2 సంవత్సరాల 2 సంవత్సరాలంట 150 ఎకరాలు. 150 ఎకరాలు ఇంటూ బాబు మొత్తం ఇది 7,000 కోట్ల భూమి. నీకెంత నాకెంత అంటూ డీలింగ్స్ నడుపుతూ ఉన్నారంట. అయ్యా దొరగారు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఏపీలో ఎవరికి తెలియదు అనుకుంటే పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే టీసీఎస్ కి 99 పైసలకి 21 ఎకరాలు రాసి ఇచ్చేసాము. ఇంకా ఏ కంపెనీకైనా కూడా ఇలాగే రాసియచ్చు, ఎవడు మనల్ని అడుగుతాడు అనేసి అబ్బో ఎక్కడ లేని ధైర్యం వచ్చేసి 2 నెలల క్రితం యుఎస్ వెళ్ళి అక్కడ నువ్వు ఉర్సా క్లస్టర్స్ URSACLU క్లస్టర్స్ ఆ కంపెనీ పెట్టు. ఎంత? 10 లక్షలు పెట్టి దాంట్లో 10 లక్షలు ఈ కంపెనీ పేరుతోనే నువ్వు మాకు అప్లై చేయి. మేము ఇక్కడ దగ్గర 60 ఎకరాలు భూమి చేస్తాం. 3,200 కోట్లు అయింది. అందుట్లో నీకెంత నాకెంత? ఉర్సా క్లస్టర్స్ మీరు ఏం పిక్కుంటారో పిక్కోండి, నాకు కావాల్సింది నాకు ఇచ్చేయండి. రియల్ ఎస్టేట్ అంటూ స్టార్ట్ చేసినటువంటి దందా. ఒక ఉర్సా క్లస్టర్స్ కి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అర్థమైందా? గ్రీన్ ఎనర్జీ అనేసి రామోజీరావు గారి బంధువు ఇంకో కంపెనీ ఉంది. దానికి కూడా ఆల్మోస్ట్ ఇలాగే భూమిని కేటాయించడానికి సిద్ధపడిపోయారు. ఇలా చూసుకుంటూ పోతే ఏపీ మొత్తాన్ని విభజించి అమ్మేసే ప్రయత్నంలో ఉన్నారు. ఉర్సా క్లస్టర్స్ అయితే అసలు దారుణం. దానికి ఆఫీసు లేదు, పేరు లేదు, అసలు ఎంప్లాయ్ లేడు, చివరికి ఆఫీస్ బాయ్ కూడా లేని ఉర్సా క్లస్టర్స్ కి 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారంటూ 3,500 కోట్ల రూపాయల భూమిని ఊసుకో అని ఇచ్చినటువంటి ఘనత ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉందంటే అబ్బో. ఈరోజు ఎవరో పాపం ఉర్సా క్లస్టర్స్ ఒక వ్యక్తి కింద మీద పడి మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో దీన్ని మీ ఉర్సా క్లస్టర్స్ అంటే ఉర్సా క్లస్టర్స్ వెబ్సైట్ లేదని అడిగాం కదా. వీళ్ళు తప్పండి, మాది ఉర్సా క్లస్టర్స్ అని ఉండదు వెబ్సైట్. ఉర్సా క్లౌడ్స్ URSACLUDES క్లౌడ్స్ అని కొడితే ఉంటది అన్నారు. అది కూడా ట్రై చేశారు. ఏ రోజైతే అప్లై చేశారో ఆ రోజే వెబ్సైట్ క్లోజ్ అయింది. ఆ రోజే ఆ వెబ్సైట్ చచ్చిపోయింది. ఉర్సా క్లౌడ్స్ వెబ్సైట్ కూడా లేదు. కాబట్టి చూడండి ఒకసారి ఆయన మాట్లాడేది కూడా వినండి. జయ గారు, దిస్ ఇస్ రమేష్. ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఈ కంపెనీ ఏదో చిన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఉంది, దీనికి వెబ్సైట్ లేదు అనేది ఫస్ట్ వచ్చినటువంటి ఇనిషియల్ క్రిటిసిజం దీని మీద. ఏంటి దాని నేపథ్యం ఏంటి? వెబ్సైట్ అనేది అర్సా క్లౌడ్ అండి. అది తప్పుగా అర్సా క్లస్టర్స్ అని చూసారు వాళ్ళు. అర్సా క్లౌడ్ ఇస్ అవర్ వెబ్సైట్. ఓకే, వెబ్సైట్ ఇస్ అర్సా క్లౌడ్ అనే కంపెనీలో మీరేంటండి జయ గారు? ఐఎమ్ ద ప్రమోటర్ అండి ఆఫ్ అర్సా క్లౌడ్. yes. ఓకే. ఇప్పుడు ఇండియాలో మీరు మీ కంపెనీని ఫార్మల్ గా ఓపెన్ చేశారా? ఇవన్నీ చేశాను. ఇప్పుడు ఇండియాలో ఉన్న కంపెనీ పేరు అర్సా క్లస్టర్స్ అండి. Arsa Clusters is the company and the Arsa Cloud we are using as a brand name basically, like we want, because it's more of a cloud services basically. So our website name is Arsa Cloud, company is Arsa Clusters. Okay. Now Arsa Clusters is operating in India. Through Arsa Clusters only you are starting your company both in Andhra Pradesh and Telangana. Is that right? Yes, that's true. విన్నారు కదా. ఇది మొత్తానికి
మసిపూసి మారేడుకాయ చేసి దొరికినంత దోచుకో, అందినంత పుచ్చుకో, మొత్తం అంతా దాచుకో. ఈ కాన్సెప్ట్ అనమాట. దొరికినంత దోచుకో, అందినంత పుచ్చుకో, సాధ్యమైనంత దాచుకో, ఎవ్వడికి ఏమి మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావాలంటే ఈవీఎంలు మేనేజ్ చేయాలి, డబ్బులు పంచాలి. అమ్మో మామూలు విషయం కాదు. మనం చేసే దారుణాలకి ఏ ప్రజలకి ఏమి ఇవ్వకుండా 1,50,000 కోట్లు అమరావతిని పెట్టేస్తున్నాం కదా. ఈ విషయం ప్రజలకు తెలిసిందనుకో, ఎగిరెగిరి గుద్దుతారు పక్కన పార్టీకి ఓట్లు జగన్మోహన్ రెడ్డికి అనుకున్నారు. అయినా అంత కష్టం లేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి. అబ్బో తిరుపతి లడ్డు దగ్గర మీరు చేసిన వ్యవహారం అంతా ఎంత కాదు, అక్కడి నుంచి ఇక్కడ దాకా మొన్న గోశాల దాకా ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 పొజిషన్ లో కొట్టుకుంటానే ఉన్నాడు. మొత్తానికి ఉర్సా క్లస్టర్స్ అనేది పెద్ద దారుణమైనటువంటి మోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చేస్తున్న మోసం. జాఫర్ అనే ఒక మీకు తెలుసు, ఆయన మంచి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, జఫ్ ఖాన్ అంటారు. ఆయన ఈ రోజు వైజాగ్ మొత్తం తిరిగి రూపాయికి ఏమొస్తుందో అని కొనడానికి తెగ ప్రయత్నిస్తా ఉన్నాడు. చివరికి చేపకున్న తోక కూడా ఇవ్వట్లేదు. ఎండు చేపకు తోక ఉంటుంది కదా, అది కూడా ఇవ్వట్లేదు. ఏంద్రా బాబు ఏమిస్తుందంటే, అసలు వైజాగ్ మొత్తం తిరిగితే సిగరెట్ కొట్లో పాస్ అని ఒకటి ఉంటది. పాస్ తెలుసా మీకు? అదేండి సోంపు ప్యాకెట్. అదంటే ₹1 దొరికేది. ఆ సోంపు ప్యాకెట్ లో కూడా నాకు తెలిసి 80 పైసలు ఏముంటది, 20 పైసలు షాప్ వాడికి లాభం ఉంటది. అంటే 80 పైసలు అది, దాన్ని ₹1 అమ్ముతున్నారు. అంటే వైజాగ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి 100 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకి, అది కూడా 21 ఎకరాలు 99 పైసలకే అమ్మేసినటువంటి ఘనత మా ప్రియతమ ముఖ్యమంత్రి, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి దక్కడం అనేది మామూలు విషయం కాదండి, మామూలు విషయం కాదు. దీనిపైన వైర్ అనే ఒక వెబ్సైట్ ద వైర్ అంటూ కథనాన్ని ప్రచురించింది. అసలు వాళ్ళైతే డైరెక్ట్ గా ఈ ఆఫీస్ అడ్రస్ కే వెళ్ళారు, ఈగలు కూడా లేదు తోలుకోవటానికి. అటువంటి ప్రదేశంలో వీళ్ళు వచ్చి మేము 5,000 కోట్లు అమెరికాలో రిజిస్టర్ అయింది కంపెనీ. మీరు చూసారు కదా వీడియో, వాడు కోట్ వేసుకొని అమెరికాలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు, వెనక బ్రిడ్జ్ కూడా పెట్టారు. ఆ వీడియో కూడా చూడండి, తగలడండి అది కూడా. అబ్బో మామూలుగా ఉండదు, అబ్బో మామూలుగా ఉండదు, చూడండి ఆ వీడియో కూడా. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు ఇప్పటి వరకు, కాబట్టి ఇది కొంచెం డూబియస్ కంపెనీ అనేది వచ్చిన క్రిటిసిజం. సో జనరల్లీ వాట్ హ్యాపెన్స్ అండి, ఐటీ కంపెనీ లైక్ యువర్స్ or AI company like yours, when they go to any state or any country, how do you go about it? And do you need to register with Government of India? Is there some procedure for that? Yeah. So that's how do we know that you are a legitimate company? That's what I'm asking. Sure, and that's a good question. We ourselves don't know when we started the process, and we thought everything can be done from the company in the US. But as per the regulations in India, they said you need to have a local company registered in India. So we registered the company, and it's a wholly subsidiary of our US company. Okay. So until we get the land approvals, there's nothing to do there. We have to build the data center first. There's no meaning taking the bigger offices and everything on Mata. So we have it for registration. Okay. We have that temporary there. Once we get the approvals done, we kick off the stuff. We want to move to the operational offices. Okay. ఇప్పుడు మీ కంపెనీ గురించి కలిపి మీ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దానికి సంబంధించి హావ్ యు ప్రిపేర్డ్ ఎనీ ప్రెస్ రిలీజ్ అండి విత్ ఆల్ దీస్ డీటెయిల్స్? We did, and we released a press release last night our time. ఎందుకన్నా ఇంత గ్రాఫిక్ కష్టాలు, జుట్టు ఎగిరిపోతుంది, కోట్ ఎగిరిపోతుంది, వెనక బ్రిడ్జ్ పెట్టి ఎంత మేనేజ్ చేసినా ఉంటుందా చెప్పు? ఎందుకు సార్ ఈ గ్యాంబ్లింగ్లు ఎందుకు మనకి? ఈ గ్యాంబ్లింగ్లు, ఈ దోచుకోటాలు, ఆల్రెడీ మన పైన 2-3 కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసు ఉంది, అది అలాగే వెళ్ళింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, అందుట్లో కూడా ఇలాగే ఫండ్స్ అన్ని తప్పుదోవ పెట్టించి చివరికి మీరు జైలుకి వెళ్ళే వరకు తెచ్చుకున్నారు. మళ్ళీ అదే చేస్తున్నారు. బిల్లీరావు విషయం, హైదరాబాద్ లో మీరు చేసినటువంటి ఘనత, బిల్లీరావుకి 18 సంవత్సరాల క్రితం రాసిచ్చిన HCU భూముల పైన బయటకు వచ్చేసింది మీ ఘనత. ప్రతి దగ్గరికి వెళ్ళి ఎందుకు సార్ మనం ఇలా అనుకోవటం, ఎందుకు ఇలా అవుతున్నాం? మన ఫెయిల్యూర్ ఏంటి ఇంత దారుణంగా ఉంది? వైజాగ్ లో స్థలాలు ఎవడు సార్ అమ్మేది? 21 ఎకరాలు 99 పైసలు అమ్మారంటే మీ క్రెడిబిలిటీ ఏ లేదు, మీరు జీరో. అక్కడ మీ వాల్యూ 99 పైసలు. చంద్రబాబు నాయుడు గారి వాల్యూ
99 పైసలు. ఎంత? అటువైపు మనం 1500 కోట్లు పెడితే ఇటువైపు మనకు వచ్చింది ఎంత? 99 పైసలు. చంద్రబాబు నాయుడు గారి వాల్యూ 99 పైసలు అంతే. ఆయన చూసి ఎవడో రాడు, ఎవడో ఇన్వెస్ట్ చేయడు. 99 రూపాయలకి ఇచ్చిన భూమి నాకు 1500 కోట్లు అవుతుంది కదా అనేసి వాళ్ళ ఆలోచనతో వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అమరావతిలో ఎందుకు భూములు ఇవ్వడు? అంత గొప్పగా అమరావతి అబ్బో ఐడియల్ రాజధాని, అబ్బో సూపర్ స్మార్ట్ రాజధాని అని చెప్తూ మరి అమరావతిలో ఇవ్వచ్చు కదా సార్. 99 రూపాయలకి 21 ఎకరాలు అక్కడ ఇవ్వరు. ఈ స్థలాలను దోచిపెడుతుంది ఎందుకు అనుకున్నారు? తర్వాత ఎలాగో కూటమి ప్రభుత్వం రాదు, ఇంత దారుణాలు చేసిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి వస్తే వైజాగే రాజధాని అంటాడు. అక్కడ మళ్ళీ మనకు భూములు లేవు కదా. మరి అనూహ్యంగా వైజాగ్ రాజధాని అంటే అక్కడ భూములు లేవు కదా. సో మన బినామీలతో భూములన్నీ కొనించేయాలా, వాళ్ళకి దారాదత్తం చేసేయాలా, ఆ తర్వాత వాటిని ఉపయోగించుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలా. ఇది టోటల్ గా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కలిసి చేస్తున్నటువంటి ప్లానింగ్ అన్నమాట. అర్థమైందా? బుర్రలో అన్నా కొద్ది షార్ప్ చేయండి, మనం షార్ప్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఏజ్ మళ్ళీపోయి 75 years 100 సంవత్సరాలు వీళ్ళే ఎంత ఆలోచిస్తుంటే అమ్మాయి యంగ్ బ్లడ్ మనం ఎంత షార్ప్గా ఉండాలా, వీళ్ళకి మనం ఎలా సమాధానం చెప్పాలా? ఒకసారి ఆలోచించుకోండి. అమరావతిలో స్థలాలు లేకుండా వైజాగ్ లో ఎందుకు స్థలాలు ఇస్తున్నాడు? టీసీఎస్ అంత గొప్పదంట, గొప్ప టీసీఎస్. మరి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ లూటీ చేస్తూ అందులో కూడా పర్టికులర్ గా ఈవేళ విశాఖపట్నం అదేవిధంగా ఉత్తరాంధ్రకు తీరనటువంటి ద్రోహం దగా చేసినటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్ర దోహి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే నిన్న మొన్న మళ్ళీ ఆ వెళ్ళిపోయిన పరిశ్రమలు, ఎందుకంటే మన లూలుని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కానీ, మొన్న కూడా మీరు చూసారు ఏదైతే ప్రఖ్యాత టీసీఎస్ అంటే ఒక ప్రెస్టీజియస్, మీ అందరికీ తెలుసు, ఒక సాఫ్ట్వేర్ ఎన్నో లక్షలాది మందికి ఉద్యోగ కల్పన చేసేటువంటి ప్రఖ్యాత టీసీఎస్ ని మళ్ళీ ఈరోజు విశాఖపట్నాన్ని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కృషి చేసి ఆ టీసీఎస్ డేటా సెంటర్ ని మళ్ళీ ఇవాళ విశాఖపట్నాన్ని తీసుకొచ్చి మొదటి విడతగానే 12,000 ఉద్యోగాలు ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితిలో ఈవేళ ఆ టీసీఎస్ తీసుకొస్తూ ఉంటే, మరి వాటికి కేటాయించినటువంటి భూముల మీద కూడా ఈరోజు కుట్రపూరితంగా నీ అవినీతి పత్రికలో అవినీతి పదాలతో అచ్చులేయించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించాలనే విషయంలో కానీ ఖచ్చితంగా ఒకటే చెప్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ యొక్క విశాఖపట్నం ఉత్తరాంధ్రాన్ని ఒక ఐటీ హబ్ గా తయారీ, టెక్స్టైల్స్, ఫార్మా ఇట్లా అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసి మళ్ళీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ. విన్నారు కదా, ఇంత గొప్ప టీసీఎస్ ని మరి అమరావతిలో పెట్టుకోవచ్చు కదా. నిమ్మల రామానాయుడు నీకు 15, నీకు 13, నీకు 13, నీకు 13 సిగ్గులేని బ్రతుకులు మీ అందరి పెట్టుకోవచ్చు. అమరావతిలో ఇవ్వచ్చు 99 పైసలకి. ఎవరు? అవి మీ భూములు కదా. ప్రజల భూములు సంకనాగిపోయినా పర్లేదు, కానీ మీ భూములు అయితే ఎవరు కదా. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.